ప్రైజ్ లార్డ్ అందరికీ. మరి నేను చెప్పేది చిన్న విషయం ఏంటంటే, కొన్నిసార్లు దేవుడు మన పరిస్థితులను మార్చే ముందు మన హృదయాన్ని మరి మార్చమని పిలుస్తాడు. మరి యాకోబును బేతేలుకు మరి తిరిగి రమ్మని దేవుడు పిలిచాడు. మీకు గుర్తుందా? మరి అతను తన ఇంటిలో ఉన్న అన్య దేవతలను తొలగించి మరి దేవుని సన్నిధికి మాత్రమే మరి తిరిగి వెళ్ళాడు కదా యాకోబు. మరి దేవుని దగ్గరకు తిరిగి రావడం అంటే కేవలం స్థలం మార్చడం కాదు, హృదయాన్ని మార్చడం. మనల్ని దేవుని నుండి దూరం చేసే వాటిని వదిలిపెట్టినప్పుడు ఆయనతో మన సంబంధం మరింత బలపడుతుంది. నమ్మండి. మన దారి స్పష్టంగా కనిపించకపోయినా మరి దేవుని సన్నిధిలో నడిస్తే ఆయన దారి చూపిస్తాడండి మనకు. నీ జీవితంలో కూడా ఒక కొత్త ప్రారంభం కావాలంటే మరి ముందుగా దేవుని సన్నిధికి